19 వచ్చి 29 పేజీ నెంబర్ వచ్చేసి 359. ఒకరు చదవండి, తర్వాత చదివిపిస్తాను. దినవృత్తాంతాల గ్రంథము 1వ గ్రంథము 29. నా కుమారుడైన సొలొమోను నా ఆజ్ఞలను నీ శాసనములను నీ కట్టడలను గైకొనొచ్చు వాటన్నిటిని అనుసరించినట్లు నేను కట్టదలచిన ఈ ఆలయము కట్టించినట్లును అతనికి నిర్దోషమైన హృదయము చాలు దయచేయము. హల్లెలూయా. ఇప్పుడు మనం మంచిగానే ప్రార్థన చేస్తున్నాము, కుటుంబంలో మనం ఎదుగుతానే ఉన్నాము, మన పిల్లలను కూడా ఒక రీతిగా తీసుకొచ్చేసాము. వాళ్ళందరూ కూడా చక్కగా దావీదు మహారాజు ఏం చేశాడంటే ఆయన ఫలించాడు, వృద్ధి పొందాడు, పిల్లా పాపలతో చక్కగా ఉన్నాడు, అలా జీవిస్తున్నాడు దావీదు. ఇప్పుడు పిల్లల కొరకు ఏమడుగుతున్నాడు? ఆయన దేవుడు వచ్చి దావీదా నీకు ఏం కావాలి అని దేవుడు అడిగినప్పుడు, అయ్యా నేను నా కుటుంబం నీ సన్నిధిలో ఉండినట్లుగా ఆశీర్వదించమని అడిగాడు. అయిపోయింది. తర్వాత దావీదు మళ్ళీ ఏమంటున్నాడు? అయ్యా నేను బిడ్డలు కలిగి ఉన్నాను, నా బిడ్డలు కూడా ఏమవ్వాలి? ప్రయోజకులు కావాలి. హల్లెలూయా. ఆ బిడ్డల కొరకు మళ్ళీ అంటే దావీదు ఎక్కడికి వచ్చేసేసాడు? చివరి దశకు వచ్చేసేసాడు. అంటే వృద్ధాప్యం స్థితిలోకి వచ్చాడు. అయ్యా నన్ను ఎంతో ఆశీర్వదించావు, నా కుటుంబం నీ సన్నిధిలో ఉండేలా చూసుకున్నావు, కానీ ఈ క్షణమందు నా బిడ్డలో ఎలా ఉండాలో, నా బిడ్డని అలా ఆశీర్వదించాలో ఒక తండ్రిగా ఒక తల్లిగా బిడ్డల కొరకు అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడంటే ఇక్కడ 19వ వచనంలో, నా కుమారుడైన సొలొమోను నీ ఆజ్ఞలను నీ శాసనములను నీ కట్టడలను గైకొనొచ్చు వాటిలన్నిటిని నేను అనుసరించినట్లు నేను కట్టదలిచిన ఈ ఆలయమును కట్టించినట్లుగా అతనికి నిర్దోషమైన హృదయమును దయచేయము. హల్లెలూయా. ఏమంటున్నాడు? అయ్యా నా బిడ్డ ఆలయం కట్టాలి, లేకపోతే నా కుమారుడు నా కుమార్తెలు వీళ్ళందరూ కూడా ఏమవ్వాలి? నీ ఆజ్ఞలను గైకొన్నట్లు, నీ శాస్త్రములను గైకొన్నట్లు, నీ యొక్క అడుగు జాడలో నడిచినట్లు నా బిడ్డలు కూడా నడిపించయ్యా అని ఆశీర్వదించాయని మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. కానీ వీటిలన్నిటిని అనుసరించాలంటే వీటిలన్నిటిని వీళ్ళు ఆ బిడ్డలో సొలొమోను ఆ యొక్క కట్టడాలని ఆ యొక్క ఆజ్ఞలన్నింటిలో గైకొనాలనంటే ఈ యొక్క ఆలయము కట్టదలిసి ఉన్నాడు. ఇతనికి కావాల్సింది ఏంటయ్యా అంటే ఏమడుగుతున్నాడు కింద? నిర్దోషమైన హృదయమును దయచేయవు. హల్లెలూయా. ఏమడుగుతున్నాడంటే ఆజ్ఞలను నడుచుకున్నట్టుగా, అడుగు చాటలో నడుచుకున్నట్టుగా వీటిలన్నిటిని కూడా దయచేయము. ఏమని దయచేయమంటే నిర్దోషమైన హృదయమును నా బిడ్డకు దయచేయమయ్యా. హల్లెలూయా. ఈ రోజున మీరు కూడా ఏమడగాలంటే మీ బిడ్డ గురించి, అయ్యా మా బిడ్డలకి నిర్దోషమైన హృదయమును దయచేయ్యా. నాకు ఇంకా బిడ్డలు ఎదుగుతున్నారు, ఇంకా వీళ్ళు ఎన్నో సాధించాల్సిన ఉన్నారు, మమ్మల్ని పోషించాల్సినటువంటి బిడ్డలు ఇంకా ఎన్నో సాధించాలి, చదువులు కానీ ఇల్లులు కానీ ఒక ఉద్యోగాలు కానీ ఏది సాధించాలన్నా కూడా నా కుమారులకి నా కుమార్తెలకి నువ్వు ఏమి దయచేయాలంటే నిర్దోషమైన హృదయం దయచేయ. హల్లెలూయా. అట్లాంటి నిర్దోషం కలిగిన హృదయము ఎప్పుడైతే పిల్లల్లోకి వస్తో వాళ్ళు దారి తొలగిపోరు, దేవుడు ఆజ్ఞలు తొలగిపోరు, దేవుడు కట్టలను తొలగిపోరు, దేవుడు ఇచ్చే ప్రతి ఒక్క మాట కూడా వాళ్ళు ఏమవుతారంటే తొలగిపోకుండా ఉంటారు. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున మన తల్లిదండ్రులుగా అడగవలసింది ఏంటంటే నా కుమారుడికి నా కుమార్తెలకి నిర్దోషమైన హృదయమును దయచేయ్యా. హల్లెలూయా. ఎందుకంటే ఈ రోజున నువ్వు నేర్పించకపోతే, ఈ రోజున తల్లిదండ్రులుగా బిడ్డలకి నువ్వు నేర్పించకపోతే, అయ్యా నా బిడ్డలు నీ మందిరంలో ఉండేలాగా చూసుకోయ్యా, నా బిడ్డలకి నిర్దోషమైన హృదయమును దయచేయ్యా అని ఈ రోజున మనము తల్లిదండ్రులుగా అడగకపోతే దేవుడి సన్నిధిలో మనంత పాపాత్ములు కూడా ఎవరు ఉండరు. ఎందుకనంటే నేను ఆ మాట అన్నది నిర్దోషమైన హృదయమును దయచేయి, నీ సన్నిధిలో నా బిడ్డలు నా కుటుంబం ఉండాలని మీరు ప్రార్థన కనుక చేయకపోతే, ఈ రోజున ఈ ప్రార్థన నువ్వు చేయకపోతే వాళ్ళు ఏమవుతా ఉంటారు? బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి లోకం నేర్పిస్తూ ఉంటది. ఈ ప్రార్థనను నేర్పించకపోతే బిడ్డలకి కానీ నువ్వు కనుక ప్రార్థన చేయకపోతే వాళ్ళు పెద్దవాళ్ళైనప్పుడు వాళ్ళకి లోకం నేర్పిస్తూ ఉంటది, ఎలా చెడిపోవాలో నేర్పిస్తూ ఉంటది, ఎలా తాకాలో నేర్పిస్తూ ఉంటది, ఎలా కోడి పందాలు ఆడాలో నేర్పిస్తూ ఉంటది, ఎలాగైతే ఆ లోకంలో పడి విచారం
చేయాలో ఎవరు నేర్పిస్తా ఉంటారు? తల్లిదండ్రులుగా నిర్దోషమైన హృదయము, మంచి భయభక్తులు కలిగిన జీవితం నా బిడ్డకి నేను ఇవ్వకపోతే, అయ్యా నేను నా బిడ్డలు చేయి వదిలేస్తే వాళ్ళు వెళ్ళి లోకంలో పడి స్నేహాలలో పడి వాళ్ళే చెడిపోతా ఉంటారు. హల్లెలూయా. అట్లా కనుక చెడిపోకుండా ఉండాలంటే నువ్వు ఏమడగాలి? అయ్యా నేను నా కుటుంబమును నీ సన్నిధిలో బ్రతికేలా చూసుకో. నా బిడ్డలకి నిర్దోషమైన హృదయము, యథార్థమైన హృదయము, మంచి ఆరోగ్యములు, మంచి ఈవులు నువ్వు ఇవ్వయ్యా అని అడగాలి. ఈ రోజు నువ్వు నేర్పించకపోతే బిడ్డల కొరకు ఆ ప్రార్థన లోకము నేర్పిస్తుంది మన బిడ్డలకి. అదొక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. అట్లా కాకుండా మనమే ముందుగా అడిగి ఉన్నట్టే మన బిడ్డలకి ఎట్లాంటి హృదయం ఇస్తాడంట దేవుడు? నిర్దోషమైన హృదయం ఇస్తాడంట. హల్లెలూయా. అందుకే బాలుడు నడవలసిన త్రోవలో వాడిని నేర్పుకో, వాడు పెద్దవాడైనప్పుడు ఆ దారి తొలగిపోడు అని దేవుడు మాట్లాడుతున్నాడు. చిన్నప్పుడు కానిచ్చి ఒకరు ఏడుస్తారు, ఏడవనే. ఒకరు ఫోన్ లాక్కుంటాము, ఏడవనే. తప్పే ఉంది. ఒకసారి ఏడుస్తాడు, 2 సార్లు ఏడుస్తాడు, గద్దించండి, లేకపోతే 2 దెబ్బలేయండి. అప్పటికి వినకపోతే కనుక, నా చిన్నతనంలో అయితే నాకు చెప్పిన మాట వినట్లేదు 4-5 వాతలు కూడా పెట్టారు. అప్పుడు అట్ల కాళ్ళలో గంటిలో గాలి చేసేసి మాట వినట్లేదు అని చెప్పేసి ఏం చేసేవాళ్ళంటే వాతలు పెట్టారు. నిజం, మాట వినకపోతే అలాగే చేసేవాళ్ళు చిన్నప్పుడు. మేమేమయ్యాం? ప్రయోజకులు అయ్యాం. హల్లెలూయా. ఆ రోజు నన్ను కొట్టేది మా బాబాయ్ అయితే, మా నాన్న మా అమ్మ పెద్ద కొట్టేవాళ్ళు కాదు, కానీ మా బాబాయ్ అయితే చర్మం ఊడిపోయేలా కొట్టాడు. చర్మము అంటే ఆ కర్ర తీసుకొని కొడుతుంటే చర్మము ఊడిపోయేలా కొట్టేవాడు అన్నమాట. కొడతాం నాకేమైంది? ఆశీర్వాదం అయింది. హల్లెలూయా. నాకేమైంది? ఆ కొట్టడము ఆశీర్వాదం అయింది.